అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఇన్ఫినిటమ్ నెట్వర్క్ సొల్యూషన్స్ వాళ్ళు నిర్మిస్తున్నదండి. ఇన్ఫినిటమ్ మీడియా వెల్కమ్స్ న్యూ రైటర్స్. కొత్త రైటర్ల కోసం చూస్తున్నారు. గ్రేట్ స్టోరీస్ బిగిన్స్ విత్ బోల్డ్ మైండ్స్ అని అంటున్నారు. సో ప్రసాద్ బెహ్రా కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, మావిడాకులు అని కావచ్చు, వాళ్ళు మంచి మంచి సిరీస్‌లు చేశారండి. సో అలాంటి వాళ్ళతో మీరు కూడా పనిచేయాలి అనుకున్నట్లయితే ఫ్రెష్ ఐడియాస్, పవర్ఫుల్ స్టోరీస్, అలాగే ఒరిజినల్ వాయిసెస్, ప్యాషనెట్ స్టోరీ టెల్లర్స్ మీలో ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. సో ఇన్ఫినిటమ్ అనేది మంచి కంపెనీ అండి. ఇప్పుడు చాయ్ బిస్కెట్ నుండి సుహాస్ ఎలాగైతే షైన్ అయ్యి బయటికి వెళ్ళాడో, అలాగే ఇన్ఫినిటమ్ నుండి ప్రసాద్ బెహ్రా ఎలాగైతే షైన్ అయ్యి బయటికి వెళ్ళాడు, అలాగే రేపు అనే రోజు మీరు కూడా ఒక స్టార్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి స్టార్స్ మీరు కూడా అవ్వాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ స్టోరీ టు టెల్ వీ వుడ్ లవ్ టు హియర్ ఇట్ అని అంటున్నారు. మీ దగ్గర మంచి కథ ఉన్నట్లయితే మేము వినడానికి సిద్ధంగా ఉంటున్నాం అని అంటున్నారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ రీచ్ అవుట్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. అయితే వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఇక్కడ నేనేమంటానంటేనండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. సో మీరు ఒక థాట్ అనేది వాళ్ళ దగ్గర జనరేట్ చేయడానికి వాళ్ళకి అప్రోచ్ అవడానికి ముందు వాళ్ళని ఎలాగ అప్రోచ్ అయితే వర్కౌట్ అవుతుంది అనేది ఓసారి ఇది చేసే ఒక ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఒకసారి మీరు వాళ్ళ కంట్లో కనుక మీరు పడకపోయినట్లయితే మళ్ళీ యాక్సెస్ అనేది మీకు రావడం అనేది జీవితకాలానికి సరిపోదు. కాబట్టి ఫస్ట్ అప్రోచ్లోనే మీరు వాళ్ళ బ్రెయిన్ని ఇది చేసేయాలి. దానికి మీరు ఏం చేయాలి, ఇన్ఫినిటంలో వాళ్ళు గతంలో ఏమేమి సిరీస్లు చేశారు, ఇప్పుడు మావిడాకులు కావచ్చు, లేదంటే విరాజితాకి ప్రసాద్ బెహ్రాకి మధ్య జరిగిన కొన్ని ఇది కావచ్చు, లేదంటే దానికి ముందు స్వాతి అనే అమ్మాయితోటి ప్రసాద్ బెహ్రా చేసిన ఇది కావచ్చు, రెడ్డి గారి సిరీస్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి ముందు మీరు చూడండి. ఇన్ఫినిటంలో వాళ్ళు ఏ సిరీస్లు చూస్తున్నారు అనేది చూసి యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ కాకుండా ఇంకొంచెం కొత్తగా ఏం చెప్పగలరు. అండ్ ఇంకొకటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు యూట్యూబ్కి చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్కి వీళ్ళు మీరు జీరో బడ్జెట్ అనుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు ఎంతో కొంత బడ్జెట్ పెట్టడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా మీరు ఓపెన్ చేస్తే ఎయిర్పోర్ట్లో అని మీరు పెట్టారనుకోండి, అది వర్కౌట్ అవ్వని ఒక ప్రాసెస్. లేదంటే రైల్వే స్టేషన్లో, లేదంటే బస్ స్టాండ్లో, లేదంటే ఒక పెద్ద విలేజ్లో ఏం వర్కౌట్ అవ్వని ఒక ప్రాసెస్లో వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తుంటారు, ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటారు, లేదంటే ఒక కాలేజ్ అనుకుంటారు, లేదంటే ఒక జైలు అనుకుంటారు, లేదంటే ఒక సింగిల్ లొకేషన్లో జరిగిపోయే కథలు లాంటివి ఎప్పుడైనా కానీ వర్కౌట్ అవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. అలాగే మీరు అనుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు ఎంతో కొంత మీరు సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మెయిల్ ఐడి వచ్చేసి talent@infinitumnetwork.in, talent@infinitum, infinitum, ఇన్ఫినిటమ్ నెట్వర్క్, NETWORK network.in అనేది వాళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.